రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. సరే, దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మీకు ఎవరిని ఎంచుకుంటున్నారని చెప్పేసి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నన్ను మించిన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? నేను కాక మరొక బ్రాండ్ అంబాసిడర్ కావాలా? నన్ను చూసే పరిశ్రమలు తరలి వస్తాయి, నన్ను చూసే సంస్థలు తరలి వస్తాయి, నన్ను చూసే అమరావతి నగరం అభివృద్ధి చెందిపోతుంది అని చెప్పిన మాటలు అందరికీ ఇప్పటికీ గుర్తున్నాయి. అప్పటి కేంద్ర పట్టణ శాఖ మంత్రి అయినటువంటి ఇప్పటి మరి ఉపరాష్ట్రపతి ఆయన వెంకయ్యనాయుడు గారు, మాజీ, ఆయన కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఉండగా మరొక అంబాసిడర్తో పనేముంది అని. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి స్థాయి తగ్గిందా? నమ్మకం సన్నగిలిందా? విశ్వాసం పారిపోయిందా? ఈ రోజున అమరావతి అభివృద్ధి కోసం బ్రాండ్ అంబాసిడర్లు కావాలి అని మార్గదర్శకాలను నిర్దేశిస్తూ వార్తాపత్రికల్లో వార్తలు దర్శనమిచ్చాయి. అది కూడా ఒక్కొక్క బ్రాండ్ అంబాసిడర్కి 1 సంవత్సరమేనంట పదవీ కాలం. అవసరం అనుకుంటే గడువును పెంచుతారంట. అంటే అతను ప్రతిభా పాఠవాలుగానే ఉంటే గడువును పెంచుతారంట. అంటే ఇక్కడ నాకు వచ్చినటువంటి సందేహం ఏంటంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు కదా, అంతకు మించిన బ్రాండ్ అంబాసిడర్ మరొకరు అవసరం లేదు అని చెప్పారు కదా. ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిష్ట ఏమన్నా మసకబారిందా? చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏ సంస్థలు రావడం లేదా? మరి ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా రిక్తహస్తాలతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తిరిగి వచ్చింది మనం చూశాం. మరి ఈ అనుభవాలు ఏమన్నా వాళ్ళలో పాఠాన్ని నేర్పాయా? ఈ రోజున బ్రాండ్ అంబాసిడర్ లేనిదే అమరావతి అభివృద్ధి చెందదు అనేటటువంటి ఒక నిశ్చితాభిప్రాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రోజున పిలుపునిచ్చారా అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం అనేది ఎవరికైనా ఉండాల్సిందే. అతి విశ్వాసం అనేది మాత్రం ఎవరికి ఉండకూడదు. నన్ను చూసి పెట్టుబడులు వస్తాయి, నన్ను చూసి నగరాన్ని నిర్మిస్తారు అనేటటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మార్చుకున్నందుకు, అతని ఆలోచన ధోరణి మారినందుకు ఆయనను అభినందించి తీరాలి. ఇక ఇప్పటికైనా సరే ఇక్కడ అంబాసిడర్లు చేయగలిగేది ఏంటి అనేది మనం ఒక్కసారిగా ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రజల రాజధాని, విశ్వరాజధాని అంటూ మాటలకే పరిమితం చేశారు తప్ప, దాని శంకుస్థాపన పనుల్లో కానీ, దాని అభివృద్ధి భాగస్వామ్య పనుల్లో కానీ చేతలలో సానుకూలత చూపలేదు అనేది కాదనలేని సత్యం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక సంస్థలు అమరావతి ప్రాంతంలో వారి యొక్క ప్రస్థానం ప్రారంభించడానికి ముందుకొచ్చినటువంటి సందర్భంలో వారికి అందరాని రేటుని నిర్ణయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి వ్యక్తులకేమో లక్షల్లో భూములు కేటాయించి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకు వస్తే వాళ్ళకి 4 కోట్ల రూపాయల రేటు విధించినటువంటి పరిస్థితి వల్ల వాళ్ళు ఎవరు ముందుకు రాకపోవటం జరిగింది. ఇది యథార్థం. అదేవిధంగా విప్రో సంస్థల అధినేత అజిమ్ ప్రేమ్జీని
చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు. అమరావతిని ఐటీ హబ్గా మార్చాలని, మరి దానికోసం మీ సహాయ సహకారాలు కావాలని, విప్రో సంస్థను ఇక్కడ స్థాపించి తీరాలని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గారు ఆఫర్ చేయటం జరిగింది. ఇది 2014-19 టెన్యూర్లో. అప్పుడు అజీం ప్రేమ్జీ గారు అతను చాలా కష్టజీవి, కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి, రూపాయి విలువ తెలిసినటువంటి వ్యక్తి. ఏదైనా సరే అతను టూర్లో ఉన్నప్పుడు కూడా హోటళ్లలో విలాసవంతమైనటువంటి జీవితం గడపకుండా తనకు సంబంధించినటువంటి సంస్థల్లో మాత్రమే ఆహారం తినేటటువంటి ఒక ఆదర్శ పారిశ్రామికవేత్త. ఆయన ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారికి, ఇవన్నీ విషయాలు బయటకు రానిరు వాళ్ళు. ఎందుకంటే ఎంతసేపటికి ఓకదంపుడు ఉపన్యాసాలు, ఏదో మమ్మల్ని చూసి అంత అయిపోతుందని ప్రజలు మభ్యపెట్టడం తప్ప వాస్తవాలను వెలుగులోకి రానివ్వనటువంటి పరిస్థితి వల్లే ఈ రోజున అమరావతి పరిస్థితి అలా అయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేకపోయారు నిజమే. చంద్రబాబు నాయుడు గారు చేసిందేంటి? ఆకాశ హార్మ్యాలని చెప్పేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూపించడం తప్ప వాస్తవాలు ఏమన్నా ఉన్నాయి అక్కడ? ఆకాశ హార్మ్యాలను తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అటవీ ప్రాంతంగా ఎలా మార్చగలుగుతుంది? శ్మశానంగా ఎలాగ మార్చగలుగుతుంది? అది ఎంతవరకు సబబు? అంటే అక్కడ ఏమీ లేకుండా ఉన్నట్లుగా చూయించుకున్న దానికి ఈ రోజున ఫలితాన్ని అనుభవిస్తా ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అని ఇక్కడ విపరీతంగా ప్రచారం చేసి దావోస్ వెళితే ఏమొస్తుంది? పక్కన తెలంగాణ రాష్ట్రం దావోస్ వెళ్ళింది, పేరుకే దావోస్ వెళ్లారు రేవంత్ రెడ్డి. దావోస్ వెళ్లి ఆయన ఎవరితోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు? మేఘా కృష్ణారెడ్డితోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. మేఘా కృష్ణారెడ్డితోటి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి దావోస్ దాకా వెళ్లాలా? ఇక్కడ చేసుకోకూడదా? సరే, పారిశ్రామికవేత్తలందరూ అక్కడ విడిదిగా కలుస్తారు, చేసుకున్నాడు, తప్పులేదు. మరి ఆ మాత్రమైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విష ప్రచారం వల్ల. మరి అమరావతి కోసం ఆ 3.5 ఏళ్లలోనైనా, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదనుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే, ఆయన చేసింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి కట్టినటువంటి తాత్కాలిక అసెంబ్లీ భవనము, తాత్కాలిక హైకోర్టు భవనము, మరి ఎమ్మెల్యేలు కొద్దిమంది అధికారులు ఉండటానికి అవసరమైనటువంటి అపార్ట్మెంట్స్. ఇవి కాదు కదా కావాల్సింది. నగరం అభివృద్ధి చెందాలంటే కావాల్సింది వివిధ సంస్థలు రావాలా, వివిధ పరిశ్రమలు రావాలా. సంస్థలు, పరిశ్రమలు ఎక్కడికి వస్తాయి? ఆ ప్రాంతానికి నగరం రూపు ఉన్నప్పుడు వస్తాయి. నగర రూపు తేవడానికి మరి ఆయా సంస్థలకి మీరు అయాచితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా మీరు కల్పించగలిగితే వస్తాయి. అలా కల్పించకుండా 50 లక్షల రూపాయలకు ఇవ్వాల్సినటువంటి భూమిని 4 కోట్ల రూపాయలని చెప్పటం. జపాన్కి చెందినటువంటి మాకీ సంస్థ అమరావతి కన్నా, అంటే ఆంధ్రప్రదేశ్ కన్నా బీహార్ నయమని ప్రకటించటం. మరి అదేవిధంగా యూకేకి చెందినటువంటి ఒక వైద్య సంస్థ ఇక్కడ తన బ్రాంచ్ని ప్రారంభించాలనుకుంటే వీళ్ళు వేసినటువంటి ఆర్డర్స్కి, వీళ్ళు చేసినటువంటి దందాలకు భయపడి మేము వెనక్కి వెళ్లిపోయామని వాళ్ళు ప్రకటించటం. ఇవన్నీ సరి చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ సరి చేసుకోకుండా అంబాసిడర్లకి మీరు అర్హతలు నిర్ణయించటం ఏంటి? అసలు మీరు కావాలి, మీ నగరం కావాలని అంబాసిడర్ ముందుకు రావాలి అంటే ఆ వాతావరణాన్ని మీరు క్రియేట్ చేశారా ఇక్కడ అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా చంద్రబాబు నాయుడు గారు.
ఇక్కడ ఏముందని అనేదాన్ని మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ అమరావతి నగరానికి అంటే మిమ్మల్ని చూసి వస్తారనేటటువంటి ఆలోచనతోనే ఈ రోజున ఏదో మార్గదర్శకాలు పెట్టేసి